ప్రతి మనిషి జీవితంలో వెలుగు కొన్నాళ్ళు, చీకటి కొన్నాళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మి లైఫ్ లీడ్ చేస్తున్న నన్ను, మా వోళ్ళు కొందరు ఎప్పటికీ మీ జీవితాల్లో ఈ చీకటే శాశ్వతం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ చీకటిని తరిమి కొట్టి వెలుగుల జీవితంలోకి అడుగు పెట్టాలనే కంకణం కట్టుకున్న, దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నా. ఈ మధ్య కాలంలో వీడియోస్ పోస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది. దానికి ఒక బలమైన కారణం ఉంది. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నా నిర్లక్ష్యం వల్ల వీడియోస్ పోస్ట్ చేయకపోవడం వల్ల నా వ్యూ రేటింగ్ తగ్గిపోయిందా, ఇంకా ఏదైనా కారణం అనేది నాకు అర్థమైతలేదు. ఒకటి మాత్రం చెప్పగలను, నరుల దిష్టికి నా పరాలు బద్దలైతే అనేది మాత్రం వాస్తవం. నా ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని వాళ్ళ ఏడుపే ఆశీర్వాదంగా భావించే నేను కొంచెం బాధపడుతున్నా. అయినా నాకు టెన్షన్ ఎందుకు, నన్ను సపోర్ట్ చేసే నా 1,46,000 ఫ్యామిలీ ఉన్నది కదా. మీరే నా బలం బలగం. మిమ్మల్ని నమ్మే నేను కొత్త పనులకి శ్రీకారం చుడుతున్నా. ఒకదాని తర్వాత ఒకటి ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా. ఈ ప్రయత్నాల్లో భాగంగానే నిన్న హన్మకొండకి వెళ్ళినాము. అక్కడి వరకు వెళ్ళి మా వెల్విషరైన సమతక్కని గెలవకుండా ఎలా ఉంటాం, అక్క దగ్గరికి వెళ్ళినాము. సమతక్క ఛానల్ ని కొలాబ్ చేస్తున్న 400 చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రేపటి వరకు 1K అయ్యేలా చూడండి ప్లీజ్.